హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడే ఇన్స్టాలో స్టోరీ చూసా. ఆ స్టోరీ ఎలా ఉందంటే, నన్ను రేపు ఒక అమ్మాయి పిలిచింది, ఆ అమ్మాయితో నేను కలుస్తున్నా రేపు అనే మాదిరి ఉంది. అలా పెట్టడం తప్పో రైటో నాకైతే తెలియదు. నా వేలో అయితే అది తప్పు అనిపించింది. నేను చెప్పిన తర్వాత మీకు తప్పో రైటో కామెంట్లు చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయి నిన్ను పిలిచింది అని అంటే, ఆ అమ్మాయికి నీ మీద ఏ ఫీలింగ్ ఉందో మనకు తెలియదు. లవ్వో ఫ్రెండో ఏమో తెలియదు, కానీ వాళ్ళ స్టోరీ పెట్టడం అయితే తప్పు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి నిన్ను పిలిచిందంటే నీ మీద ఉన్న నమ్మకంతోనే కదా పిలిచింటది. ఆ నమ్మకాన్ని నువ్వు బ్రేక్ చేస్తున్నట్టే కదా స్టోరీ పెడితే. అదైతే తప్పని నేను అనుకుంటా. ఇంకొకటి, ఎప్పుడైనా రియల్ మ్యాన్ తన ఫీలింగ్స్ని షో ఆఫ్ చేయడు, చాట్ని లీక్ చేయడు, కానీ తన రెస్పెక్ట్ని ప్రొటెక్ట్ చేస్తాడు. అది గుర్తుపెట్టుకో. ఒకటి, ప్రైవేట్గా వచ్చిన బాండ్ నువ్వు పబ్లిక్లో షో ఆఫ్ చేయడం చాలా అంటే చాలా తప్పు. అట్ లాస్ట్కి నువ్వు ఏమైపోతావు అంటే సింగిల్గా మిగిలిపోతావు. సింగిల్గా అంటే మీన్స్ ఎలా అంటే లోన్లీగా మిగిలిపోతావు. అలా లోన్లీగా మిగిలిపోతావు. ఎందుకు మిగిలిపోతావు అంటే నువ్వు దాన్నే నువ్వు ప్రొటెక్ట్ చేయలేకపోతున్నావే. ఆ మాటని, ఆ అమ్మాయి చెప్పిన మాటని నువ్వు వేరే ఇంపార్టెంట్ మ్యాటర్ మీ ఫ్రెండ్స్ నీకు ఏమైనా చెప్పానంటే నువ్వు 10 మందికి చెప్పవని ప్రూఫ్ ఏమి? నువ్వు 10 మందికి చెప్తావనే కదా. అలాంటప్పుడు నువ్వు లాస్ట్కి ఒకటి లోన్లీగానే మిగిలిపోతావు. అది మాత్రం ఫిక్స్. నిన్ను నమ్మి ఏదైనా చెప్పారు అని అంటే అది అసలు బయటకు పోకూడదు. అది గుర్తుపెట్టు.